భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న మత మార్పిడిలో విచిత్రమైన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ముందు అనారోగ్యమో లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేదనో లేదా మరొకటో సమస్య ఉన్నప్పుడు మా దేవుడిని నమ్మితే మీకు మంచి జరుగుతుంది అని చెప్పడం, ఆ తర్వాతన సహజంగా జరిగినా సరే అదిగో దేవుడి మహిమ అన్నటువంటి కాన్సెప్ట్, లేదా దేవుడి మహిమ అని ఫీల్ అవుతారు, ఒకళ్ళు మతం మారుతారు. ఇంట్లో భర్త మారితే భార్యని పిల్లల్ని మతం మార్చమని, కానీ భర్తలు ఆగిపోతున్నటువంటి సందర్భం ఉంది. కానీ భార్య మతం మారినా ఇంట్లో ఒక లేడీ మతం మారితే ఇంటిల్లపాదిని మతం మార్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆ సందర్భంగా ఘర్షణలు, ఆత్మహత్యలు, హత్యలు లాంటి సంఘటనలు ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంటున్నాయి. మత మార్పిడుల నిషేధ చట్టం అన్నటువంటిది అక్కడ ఇప్పుడు బలంగా తయారు చేసి దీన్ని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నెత్తినబడింది. తాజాగా కూడా ఏదైతే ఛత్తీస్గఢ్లో ఇలాంటి ఆత్మహత్య, ఏది అత్తమామలు మతం మారి తన భార్యని మార్చి తనని మార్చమంటున్నారని ఒక పురుషుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేపథ్యంలో ఈ చర్చ మరొకసారి తెర మీదకి వచ్చింది.